హలో అండి. నమస్తే. ఈరోజు నేను వేడివేడి అన్నం టిఫిన్‌లలోకి చాలా రుచిగా ఉండే కొత్తిమీర, పుదీనా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారంకి తగినన్ని ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, అదే కడాయిలోనే మనం ముందుగా నీట్‌గా క్లీన్ చేసుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనా, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్‌ని మీడియంగా పెట్టుకొని పచ్చిదనం పోయే వరకు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్‌లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. కొత్తిమీరని, పుదీనాని ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని దంచుకోవడానికి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రని అలాగే ఎండుమిర్చిని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా ఈ కొత్తిమీర, పుదీనా పచ్చడిని మిక్సీ జార్‌లో అయినా వేసుకొని చేసుకోవచ్చు. రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పు దినుసులు, ఎండుమిరపకాయలని మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని చల్లారబెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని దంచుకోవాలి. కొత్తిమీరని, పుదీనాని ఇలా దంచుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పులుపుకు తగినంత చింతపండును కూడా వేసుకొని దంచుకోవాలి. చింతపండుని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఫైనల్‌గా ఉప్పు చెక్ చేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని దంచుకుంటే కొత్తిమీర, పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ రోటి పచ్చడిని పోపు వేసుకొని తిన్నా, డైరెక్ట్‌గా ఇలాగే తిన్నా కూడా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నం టిఫిన్‌లలోకి చాలా టేస్టీగా ఉండే ఈ పుదీనా, కొత్తిమీర రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.